What is Ram's percentage? Slowly. What is Ram's percentage? If after 8 years, if after 8 years, his age will become, if after 8 years, his age will become 10 times his age 10 years back. 10 times his age 10 years back. ఒకసారి చూడండి క్వశ్చన్ మొత్తం. What is Ram's present age if after 8 years his age will become 10 times his age 10 years back? Okay, now options రాసుకున్నాము. 11 years, 21 years, 21 years, 12 years, 32 and 14. 32 and 14. I mean 32, 14 అనేది last option. ప్రాబ్లం ఒకసారి చూడండి. ఏమన్నాడంటే ఒక పర్సన్ ఉన్నాడంట. ఆ పర్సన్ కి what is Ram's percentage అడిగాడండి. if after 8 years his age will become 10 times his age 10 years back. అంటే 8 years తర్వాత 10 times అవుతుందంటండి. దేనికి 10 years back ఎంత ఏజ్ ఉందో ఆ ఏజ్ కి 10 times అవుతుందంటండి. అంటే ఆ పర్సన్ నేను P అని కనుక తీసుకుంటే పర్సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ నేను P అని తీసుకున్నానండి. 8 years తర్వాత అన్నాడు కాబట్టి P plus 8. ఇది 8 years తర్వాత ఉన్నటువంటి ఏజ్. ఈ ఏజ్ దేనికి సమానం అవుతుందండి? 10 times ఆఫ్ పర్సన్ ఏజ్ ఎప్పుడు 10 years ago. 10 years ago అంటే P minus 10. అర్థమైందా? ఇది 8 years తర్వాత ఉన్నటువంటి పర్సన్ ఏజ్, ఇది 10 years బిఫోర్ ఉన్నటువంటి పర్సన్ ఏజ్. అయితే ఈ ఏజ్ కి ఏ సమానం కావాలంటే దీనికి 10 టైమ్స్ అవుతుందంటే అందువల్ల నేను ఏం చేస్తానంటే 10 into P minus 10 అని రాస్తాను. దీన్ని సింపుల్ చేసుకుంటే మనకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. P plus 8 is equal to 10P minus 100. సో P ని పంపించేసి 100 తీసుకుంటాం అన్నమాట. అంటే 108 is equal to 11P నా 9P. ఎంత వస్తుందండి P వాల్యూ? 12. చలమా 12 years. Next problem. The present age of Kabir is 50 years. The present age of Kabir is 50 years. 50 years. And that of his wife Sarah. And that of his wife Sarah. 40 years. 40 years. How long ago was the ratio of their ages? How long ago was the ratio of their ages? 3:2.
రాసుకున్నాను. ఆప్షన్ ఏ 20 years, ఆప్షన్ బి 21 years, ఆప్షన్ సి 15 years, ఆప్షన్ డి 30 years, ఆప్షన్ ఈ 22 years. కబీర్ ఏజ్ 50 years అంటండి, సారా ఏజ్ వచ్చేసరికి 40 years అంటండి. అయితే వాళ్ళు అడిగినటువంటి రేషియో ఏంటి అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ రేషియో అనేది 3:2 అవుతుందో చెప్పమన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాల కిందట వాళ్ళిద్దరు రేషియో 3:2 అవుతుందో చెప్పమన్నాడు. ప్రెసెంట్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రేషియో తీసుకుంటారండి. ప్రెసెంట్ రేషియో కబీర్ ఈజ్ టు సారా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి 50:40 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతే 5:4 అంతేనా. ప్రెసెంట్ రేషియో 5:4. మనకు కావాల్సింది 3:2 ఈ రేషియో రావాలి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 part. ఇది చూసుకుని ముందు ఒకసారి చూసుకుందాం. 5 కి 3 కి మధ్య డిఫరెన్స్ 2 parts, 4 కి 2 కి మధ్య డిఫరెన్స్ 2 parts. అంటే ఇద్దరు సమానంగా ఉన్నారు. ఓకే, అంతవరకు హ్యాపీ. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 1 part ఎన్ని ఇయర్స్ సమానం అండి? 50 - 40 అంటే 10 years కి ఈక్వల్. అంతేనా? 1 part 10 years కి ఈక్వల్. వాడు అడిగితే ఏంటి? ఈ రేషియో నుంచి ఈ రేషియో రావడానికి ఎంత కాలం పట్టింది అంటున్నాడు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయింది అంటున్నాడు. ఈ రేషియో తక్కువ కదా, అందువల్ల వెనక్కి వెళ్ళిపోతున్నాడు రేస్. సో ఎన్ని ఇయర్స్ వెనక్కి వెళ్తున్నాడు అంటే 2 parts సమానం అండి. 2 parts అంటే 20 years. 20 years బ్యాక్ వెళ్తే అప్పుడు వాళ్ళ ఏజ్ 3:2 రేషియోలో ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఏజ్ 3:2 రేషియోలో ఉంటుంది. అంటే 20 years బ్యాక్ అంటే వీడి ఏజ్ ఎంత అవుతుంది? అప్పుడు 30. ఈఎం ఏజ్ ఎంత అవుతుంది? 20. 3:2 సరిపోయిందా? ఓకేనా? లేదు ఆప్షన్ చెల్లామనుకోండి, 20 తీసేయండి. మీకు వీడి ఏజ్ ఏమో 3 తో మల్టిప్లై ఉండాలి, ఈవిడ ఏజ్ ఏమో 2 తో మల్టిప్లై ఉండాలి. ఇద్దరి నుంచి ఒకే వాల్యూని ఎలిమినేట్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 20 తీసేస్తే ఇక్కడ 30 వస్తే ఇక్కడ 20 వస్తుంది. ఆన్సర్ 3:2 పక్కన పెట్టేసారు. ఒకవేళ 21 తీసామనుకోండి, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుందండి? 29 అవుతుంది. 3 ఒక మల్టిప్లై అవుతుందా 29? కాదు. 15 తీసేసామనుకోండి 35 అవుతుంది. 35 3 ఒక మల్టిప్లై అవుతుందా? కాదు. 30 తీసేసామనుకోండి 20 అవుతుంది. 3 అనేది 20 ఒక మల్టిప్లై కాదు. 22 తీసేసామనుకోండి 28 అవుతుంది. 3 మల్టిప్లై కాదు. ఇకపోతే 20 తీసేస్తే 30 అవుతుంది. 3 మల్టిప్లై. అటువైపు చెక్ చేద్దాం. ఇక్కడ 20 తీసేస్తే 20 వస్తుంది. అది ఇటువైపు మల్టిప్లై. సో రైట్ ఆన్సర్ ఏంటి అంటే 20 years. ఓకేనా? ఆప్షన్స్ ఏం కాదండి. లేదంటే రేషియో ఇచ్చారు. ఇప్పటిదాకా మనకి ఏంటంటే ఏజ్ ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు రేషియో ఇచ్చి ఎంత ఏజ్ డిఫరెన్స్ అనేది అడిగారు. ఆ ఏజ్ డిఫరెన్స్ నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. Next problem రాయమ్మా. The sum of the ages of 5 children, the sum of the ages of 5 children, the sum of the ages of 5 children, the
sum of the ages of 5 children born in a family, born in a family, born in a family at the intervals of 4 years each. 4 years each is 50 years. 4 years each is 50 years. What is the age of the eldest child? What is the age of the eldest child? What is the age of the eldest child? Options రాసుకోండమ్మా. Option A 15 years. Option A 15 years. Option B 16 years. Option B 16 years. Option C 30 years. 30 years. Option D 32 years. 32 years. Option E 20 years. Option E 20 years. ఏమన్నాడు చూడండి, ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారండి. 5 మెంబర్స్ పుట్టారంట. ఆ 5 మెంబర్స్ కూడా ఎలా పుట్టారంటే ఒక్కొక్కరికి గ్యాప్ 4 ఇయర్స్ గ్యాప్ ఉందండి. ఈచ్ వన్ మధ్య 4 ఇయర్స్ గ్యాప్ ఉందంట. అయితే వాళ్ళందరూ యొక్క ఏజెస్ సమ్ ఇచ్చాడండి. ఎంతని 50 ఇయర్స్ అని ఇచ్చారు. మనం కనుక్కోమంది ఎల్డెస్ట్ చైల్డ్ యొక్క ఏజ్ ఎంత. ఎల్డెస్ట్ చైల్డ్ అంటే పెద్దవాడు, అందరికన్నా పెద్దవాడి యొక్క ఏజ్ ఎంత అన్నాడు. ఓకేనా? సో మనం ఒక్కొక్కరు గ్యాప్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. వీడికి గ్యాప్ ఎంతండి? వీడికి ఎంతండి? వీడికి ఎంతండి? వీడికి 4 years. అంతేనా చెప్పింది? ఎప్పుడైనా ఫస్ట్ పర్సన్ నువ్వు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ పర్సన్ కి సెకండ్ పర్సన్ మధ్య గ్యాప్ 4 ఇయర్స్ అవుతుంది. అదే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మధ్య గ్యాప్ 8 ఇయర్స్ అవుతుంది. అదే ఫస్ట్ పర్సన్ ఫోర్త్ పర్సన్ మధ్య గ్యాప్ 12 ఇయర్స్ అవుతుంది. అదే ఫస్ట్ పర్సన్ ఫిఫ్త్ పర్సన్ మధ్య గ్యాప్ 16 ఇయర్స్ అవుతుంది. అంటే ఓవరాల్ గా వాళ్ళ ఏజెస్ డిఫరెన్స్ మాత్రమే అండి. ఆ డిఫరెన్స్ కూడా వాళ్ళ ఏజ్ లో ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు వీడు పుట్టాడండి, వీడు పుట్టిన 4 సంవత్సరాలు వీడు పుట్టాడు, అవునా? వీడు కూడా పుట్టిన 4 సంవత్సరాలు వీడు పుట్టాడు. అంటే ఈ 4 సంవత్సరాలు వీడు పెరుగుతున్నాడు. అర్థమవుతుందని చెప్పింది. ఇక్కడ ఓన్లీ 4 ఇయర్స్ గ్యాప్ రాశాను అంటే ఇక్కడ 4 ఇయర్స్ కేవలం వీడికి సంబంధించి మాత్రమే కాదు, అప్పటికే పుట్టి ఉన్న వాడికి కూడా సంబంధించినది. అందుకని 8 ఇయర్స్ అవుతుంది. వీడు పుట్టేసరికి వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ 4 సంవత్సరాలు వీడు పెరుగుతాడు. ఎంత పెరుగుతారండి? వీడికి 4 సంవత్సరాలు పెరుగుతాడు, వీడు 4 సంవత్సరాలు పెరుగుతాడు, వీడు 4 సంవత్సరాలు పెరుగుతాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు పెరుగుతారండి? 12 సంవత్సరాలు పెరుగుతారు. వీడు పుట్టేసరికి వీళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ మొత్తం 16 సంవత్సరాలు పెరుగుతారు. అంటే ఫస్ట్ నుంచి లెక్క పెట్టుకుంటే ఇక్కడ 4 సంవత్సరాలు, వీడు పుట్టేసరికి మూడోవాడు పుట్టేసరికి 8 సంవత్సరాలు, నాలుగోడు పుట్టేసరికి 12 సంవత్సరాలు, ఐదోడు పుట్టేసరికి 16 సంవత్సరాలు. అంటే ఈ 16 సంవత్సరాల కాలంలో 5 పుట్టారు. అంతేనా దాని అర్థం? అంతే కదండి. అంటే ఈ 16 కనుక దీనిలో తీసేస్తే 11 కాదమ్మా, 4 + 8 12, 12 + 12 24, 24 + 16 ఎంతమ్మా? 24 + 16 ఎంత? 40. పోతే ఎంతమ్మా? 10. ఈ 10 ఎవరికి సంబంధించింది? 5కి సంబంధించింది. అర్థం కావట్లేదు మీకు? 5 ఉన్నారండి, మేమే ఉన్నాం, 5 మెంబర్స్ ఉన్నాం. నేను పుట్టాను, మా తమ్ముడు పుట్టడానికి 4 సంవత్సరాలు పట్టింది. అప్పుడు నా ఏజ్ ఎంత ఉంటుందండి? 4 years. ఓకేనా? మా రెండో తమ్ముడు పుట్టడానికి ఇంకో 4 సంవత్సరాలు పట్టింది. అప్పుడు నా ఏజ్ ఎంత ఉంటుందండి? మా తమ్ముడు ఏజ్ ఎంతండి? అప్పుడు మా ఇద్దరు ఏజ్ ఎంత? 12.
ఐదుగురు యొక్క ఏజ్లు కూడుకుంటే ఎంత వచ్చింది అంటే 40. కానీ వాడు ఎంత అన్నాడు 50 అన్నాడు. సో 50 లో 40 పోతే ఎంత అండి 10 అంటే 5 పార్ట్స్ సంబంధించింది కదండి. సో 5 పార్ట్స్ 10 అయినప్పుడు మనం అడిగింది ఎవరిది 1 పార్ట్ కనుక్కుందాం. ఫస్ట్ 2 ఇయర్స్ అయింది. 1 పార్ట్ వాల్యూ 2 ఇయర్స్ అయింది. అంటే ఎవరికి మనకు కావాల్సింది ఎల్ఎస్ అంటే ఎవరిది 5వ ఫస్ట్ ఉండేవాడిది కావాలి. ఫస్ట్ ఉండేవాడికి అప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి లెక్క పెట్టుకోండి. ఆలోచిస్తే వచ్చేస్తుంది. వాడు పుట్టాడు 5వ వాడు పుట్టాడండి. వీడేసు 0. అప్పుడు వీడికి ఎన్ని ఇయర్స్ ఎంత ఇయర్స్ ఉంటుంది 4 ఉంటుంది. వీడికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి 8 ఉంటాయి. వీడికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి 12 ఉంటాయి. వీడికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి 16 ఉంటాయి. వీడికి ఎన్ని ఇయర్స్ ఉంటాయమ్మా 16 ఉంటాయి. వీడికి 4 ఇయర్స్ వచ్చేసరికి వీడికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి 20 ఇయర్స్ ఉంటాయి. వాడికి 4 ఇయర్స్ వచ్చేసరికి వాడికి 20 ఇయర్స్. వీడికి ఎన్ని ఉంటాయి అప్పుడు 16. వీడికి ఎన్ని ఉంటాయి 12. వీడికి ఎన్ని ఉంటాయి 8. వీడికి ఎన్ని ఉంటాయి 6 పుట్టేదాని గురించి మనం మాట్లాడాలి. వీడికి కూడా 4 ఇయర్స్ రావాలి. అప్పటికి పెద్దవాడికి ఎంత ఇయర్స్ ఉంటుంది అంటే 20 ఇయర్స్. ఆప్షన్ 20 అనేది అర్థం కాదు. సరే ఇంకొక మెథడ్లో చూద్దాం. మన కామన్గా తెలిసిన మెథడ్లో చూస్తున్నాం. పెద్దవాడి ఏజ్ ఎక్స్ అనుకున్నానండి. ఎవడో ఒక ఏజ్ ఎక్స్ అనుకున్నాను. తర్వాత ఇంకొక ఏజ్ వీడికన్నా 4 ఇయర్స్ పెద్దవాడు కదా వాడు. తర్వాత ఉండేవాడిది దానికన్నా 4 ఇయర్స్ పెద్దవాడు కదా. తర్వాత ఉండేవాడు వాడికన్నా 4 ఇయర్స్ పెద్దవాడు. అప్పుడు ఎంత 1 2 3 4. తర్వాత ఉండేవాడు వాడికన్నా 4 ఇయర్స్ పెద్దవాడు. అన్నింటినీ కూడుకుంటే ఎంత సమానం అవ్వాలండి 50. ఇచ్చాడు కదా. 5 కూడుకున్నాం. ఒక్కొక్క మధ్య ఏజ్ డిఫరెన్స్ 4 ఇయర్స్. వీడికన్నా వీడి 4 ఇయర్స్ పెద్దవాడు. 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 మొత్తాన్ని కూడుకుంటే 50. మొత్తం ఎన్ని వచ్చినాయండి 5x + 40 = 50. అంతేనా 40 వచ్చేది 12 24 40 50. సో 5x = ఎంతమ్మా 10. x ఎంతమ్మా 2. x 2 వేల సబ్స్టిట్యూట్ చేస్తే వీడికి 2 సంవత్సరాలు ఉంటాయి. వీడికి వచ్చేసరికి 6 సంవత్సరాలు ఉంటాయి. వీడికి వచ్చేసరికి 10 ఇయర్స్ ఉంటాయి. వీడికి వచ్చేసరికి 14 అంతేనా 14 ఇయర్స్ ఉంటాయి. వీడికి ఎంత ఉంటుంది 18 ఉంటుందా 18 వస్తుంది ఆన్సర్. 18 ఆప్షన్ ఉందా 16 రావాలి. వస్తుంది ఆన్సర్. ఒక ఆప్షన్ లేదండి. ఒక ఆప్షన్ అంటారు 18 వస్తుంది ఆన్సర్. ఆన్సర్ 18 వస్తుందండి. మొత్తం మీద x వాల్యూ కనుక్కున్నాం. ఇది మనం మ్యాథమెటిక్స్ లో రాసుకున్నాం. అంటే x వాల్యూ 2 వచ్చింది. 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి. వీడికి 2, వీడికి 6, వీడికి 10, 14, 10. అది 1 తెలుసు. ఆన్సర్ మీకు తప్పించినట్టు ఆప్షన్ 18 వస్తుంది ఆన్సర్. Next one, the present ratio between the present ratio between ages of Archana and Diksha. Rasina
Archana and Diksha is 4:3. Archana and Diksha is 4:3. After 5 years, Archana age will be 25 years. After 5 years, Archana age will be 25 years. What is the age of Diksha at present? What is the age of Diksha at present? What is the age of Diksha at present? ఇది మనకు అడిగినటువంటి ప్రాబ్లం. దాని ఆప్షన్స్ రాసుకున్నాము. ఆప్షన్ 1 వచ్చేసరికి 12 years. ఆప్షన్ 1 అదే ఏది తీసుకుని పెట్టుకోండి. 12. ఆప్షన్ బి 20. ఆప్షన్ సి 15. ఆప్షన్ డి 22. ఆప్షన్ ఈ 16. మీరే చేయాలి. ఏమన్నాడండి? అర్చన దీక్ష ప్రెసెంట్ ఏజ్ యొక్క రేషియో ఇచ్చాడండి. ప్రెసెంట్ ఏజ్ రేషియో 4:3 అన్నాడు. అయితే అర్చన ఏజ్ మాత్రం 5 ఇయర్స్ తర్వాత 25 అయిందంట. రేషియోలు ఎక్కడ ఉన్నాయండి? ప్రెసెంట్ లో ఉంది. ఏజ్ ఎక్కడ ఉందండి? ఫ్యూచర్ లో ఉంది. సో రేషియోస్ ఎక్కడైతే ఉన్నాయో ఏ సంవత్సరాలైనా ముందు దానిలో మార్చుకోండి. రేషియోస్ ప్రెసెంట్ లో ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ లో ఉన్నటువంటి ఏజ్ ని ప్రెసెంట్ లో తీసుకురండి. ప్రెసెంట్ లో తీసుకురావాలంటే ఏం చేయాలి? ఇది 5 ఇయర్స్ ఆఫ్టర్ అన్నాడు కాబట్టి ప్రెసెంట్ లో కావాలంటే దీని గురించి 5 ఇయర్స్ తీసేస్తే అప్పుడు ప్రెసెంట్ లో వచ్చేస్తుంది. ప్రెసెంట్ లో దాని యొక్క పార్ట్ ఎంత? 4 పార్ట్స్. అంటే 4 పార్ట్స్ దేనికి సమానమైంది? 20 ఇయర్స్ సమానమైంది. అప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 15 ఇయర్స్ అవుతుంది. చేయండి.